పేరు వల్లి మహేష్. అయితే మాది కొండాపురం మండలం, నెల్లూరు జిల్లా, ఇసుకదావన గ్రామం. నేను తెలంగాణలో పని చేపిస్తాను. రుద్రంగి అనే గ్రామంలో, వేములవాడ మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా. నేను పని చేపిస్తుంటా, వేములవాడ దగ్గరలో పని చేపిస్తుంటా. అది నేను వస్తా ఆంధ్ర పోతామని చెప్పి నేను ఒకటి కోడిని ఒకదాన్ని పెంచుకున్నా బాగా. అది వస్తా కరీంనగర్లో టిఫిన్ చేద్దామని ఏరియా బస్సు ఎక్కి కరీంనగర్లో దిగి టిఫిన్ చేసి మళ్ళీ బస్సు ఎక్కాక బస్సు ఖాళీ ఉండింది. ఇంకా కొనుక్కొని నిద్రపోయినా. ఇంకా వరంగల్లో స్టేజ్ వచ్చిందని చెప్పి కండక్టరు వరంగల్ అయ్యాడు. ఆ టప్పుని దిగి చూసుకుంటే కోడి మర్చిపోయినని చెప్పి ఒక ఆటో ఒకటి కిరాయి మాట్లాడుకొని అని చెప్పి మొత్తం హనుమకొండ మొత్తం తిరిగిన. ఒక బస్సు వెళ్ళిపోయింది. సరే పోయిందని చెప్పి నేను వచ్చేసిన. వచ్చిన తర్వాత ఇవాళ పొద్దున మా ఫ్రెండ్ ఒకడు నా కాడ కొన్ని చూసి మహేష్ ఇటు సంగతి నీ కోడి పలానా చోట ఉంది అనేసరికి ఇంకా కనుక్కొని విలేకరులకి పొద్దున్న వీడియో పెట్టినాము. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు డిపో మేనేజర్కి ఒక ఆమె కూడా పేరు ఉంది, ఆమెకి ఫోన్ చేసినాం. మేడం ఇది మా కోడి, దాని ఆధారాలు మొత్తం నేను చెప్పినా కానీ ఆమె ఏలం పెడతానండి. ఏలం పెడతాటని చెప్పి మా బాబాయిని, మా తమ్ముడిని, ఇంకొక మనిషిని పంపించిన కరీంనగర్ డిపోకి. పంపించినా కానీ వాళ్ళు ఏదో జూకో పశు సంరక్షణ కేంద్రం ఏదో దానికి ఇచ్చారంట. ఇప్పుడు నా వస్తువు అయిపోయి అట్టేస్తారు. అది చిన్నపిల్లప్పటి నుంచి పెంచుకుంటాము. ఈ సంక్రాంతి పందాలు వేసుకునే వాళ్ళు ఏంటంటే చాలా మంది అడిగారు. దాన్ని నమ్ముకుని ఏదో కొద్దిగా మాకు జరుగుబాటు కొద్దిగా మేము పేదవాళ్ళం, మేము పని చేసుకునే వాళ్ళమే. మేము వేస్తే బేల్దారి పని చేసుకుంటాం. పొట్టగుడ్డు కోసం ఏదో అడిగిపోయినాం. అదే దాన్ని ఏదో నమ్ముకుంటే మాకు కొద్ది ఖర్చులకు వస్తాయని చెప్పి నేను చేస్తుంటే ఇది జరిగింది. ఇప్పుడు నా కోడి మటుకు నాకు ఖచ్చితంగా కావాలి, లేదంటే కరీంనగర్ బస్ స్టాండ్ ధర్నా చేస్తారు ఖచ్చితంగా. జూకి ఇస్తే మంచిదే కదా. జూకి ఇస్తే అంటే నా వస్తువు కదా, అది నా కోడి పంట నాకు కావాలా. చిన్నప్పటి నుంచి ఆ పేగ పెంచుకున్నా. అదే ఇంకోటి ఒక పసిపిల్లడు ఒకరు మర్చిపోయి ఉంటాము. మర్చిపోతే ఎట్లా ఎలా వేస్తారా? అదేమన్నా వస్తువు కాదు, జీవము. మేమేమో చిన్నప్పటి నుంచి ఆ పేగ పెంచుకుంటుందండి. దాన్నేమో సరే మాకు ఎక్కడో తెలిసింది కదా, తెలియకుండా ఉంటే సరే యూట్యూబ్లో పెడితే ఇంకా మేము వచ్చి మా కోడి మాకు ఏంటని చెప్పి ఆధారాలు చూపిస్తే అది పోతుంది. అట్లా కాకుండా జూలో పెడితే నా కోడి మటుకు నాకు కావాలా. అది నిద్ర మంపులో ఉండి దిగినవా, గందరగోళంలో దిగినవా? నిద్ర మంపులో బస్సు ఖాళీ ఉండింది, కొనుక్కున్నా. బస్సులు ఎవరు లేరు జనం. బస్సులో ఇంకా ఖాళీ ఉండి సరే కొనుక్కున్నట్ట. ఇంకా కొనుక్కొని వరంగల్ టక్కుని దిగి బస్సు అంత దూరం పోయాలనే ముద్రాబాద్ ఆడుతుంది, దాన్ని అమ్మడిపోతే వెళ్ళిపోయింది. దానికి వల ఇలాంటివన్నీ ఉన్నాయి. అలాంటప్పుడు అంత పరికరాన్ని ఎలా తెలియక మర్చిపోయినావు? నిద్రపోతాం, బస్సు ఖాళీ నిద్రపోయి, లేకపోతే బస్సు రెచ్చుకుంటే కూర్చునేవాళ్ళం. ఇప్పుడు హుదరాబాద్ బస్సు ఖాళీ ఉండేసరికి టక్కున్నాడు కొనుక్కున్నా. నైట్ 11:30 టైము. ఆ బస్సు టికెట్ నెంబర్ ఉంది నాకు, టికెట్ ఉంది నా కాడ, టికెట్ ఫోటో ఉంది. ఇంకా పోతే అప్పటికి వరంగల్ డిపో మేనేజర్ కాడికి పోయి అన్న ఇటు సంగతి మాది వస్తువు పోయింది పలానా టికెట్ చూపిస్తే ఎవరు స్పందించలేదు. ఇంకా తర్వాత మళ్ళీ హనుమకొండ, మళ్ళీ ఆ నుంచి 250 రూపాయలు ఆటో మాట్లాడుకొని హనుమకొండ పోయినా. ఆడ వాళ్ళు అసలు ఏం చెప్పాలా, మాకు తెలియదు ఏనిర్రు. డిపో వాళ్ళే వాళ్ళు చెప్తున్నా బస్సు ఏ టైంకి పోతానంటలా ఎంక్వైరీ ఆడిపోయినా కానీ వాళ్ళు ఏం చెప్పలేదు. సరే పోయిందని చెప్పి నేను వచ్చేసిన. ఇంకా వచ్చిన తర్వాత యూట్యూబ్లలో వాళ్ళు చూసి మా ఫ్రెండ్ ఫోన్ చేసి ఇది మన కోడి కదరా పలానా చోట ఉంది అనేసరికి వాళ్ళు డిపో మేనేజర్కి, ఇంకపోతే ఒక ఆమె పేరు ఏదో ఉంది ఆమెకి ఫోన్ చేసినాం. సంజన సార్కి ఆయనకి ఫోన్ చేసినాం. ఆయన ఏమైందంట, కానీ వీళ్ళు ఏందో ఇది చేశారు. నీ కోడి ఎప్పటి నుంచి పెంచుకుంటున్నావు? సంవత్సరం చిన్నపిల్లప్పటి నుంచి తెచ్చిన. ఎంత విలువ ఉంటుంది దాని కాస్ట్ ఎంత ఉంటుంది? అది ఎంత విలువ చెప్పలేనన్న. చిన్నపిల్లప్పుడు తెచ్చుకున్నారు, పండగకు వస్తే అమ్ముకొని ఏదో మా బతుకు తిరిగి కట్ట చేసుకుందాం అనుకున్నాం, కానీ అది అటు మధ్యలో పోయింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.